తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణంలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ దూరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సో మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సో ఇవాళ ఉదయం 11:45 తెలంగాణ నూతన గవర్నర్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి శివప్రతాప్ శుక్లా ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. సో మరోవైపు అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలకు కూడా ఆహ్వానం అందించినప్పటికీ కూడా వాళ్ళు ఈ విగ్రహ ఆవిష్కరణకు వాళ్ళంతా కూడా గైర్ హాజరు కాబోతున్నారు. సో మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఒకంత ఆసక్తికరంగా కూడా మారబోతున్నాయి. ఈసారి కౌన్సిల్ సమావేశాలు గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడ్డప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశాలు జూబ్లీ హాల్లో అక్కడి కౌన్సిల్లో జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో పాత అసెంబ్లీని రెన్యువేట్ చేసిన తర్వాత ఒకే ఆవరణలో ఇటువైపు కుడివైపు అసెంబ్లీ సమావేశాలు, ఎడంవైపు కౌన్సిల్ సమావేశాలు కూడా కొనసాగబోతున్నాయి. సో ఇవాళ ఉభయ సభలు కూడా జరగబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. సో ఇక రాజకీయంగా కనుక చూస్తే ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక కీలక అంశాలు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు రాబోతున్నాయి. సో దాంట్లో ప్రధానంగా మూసీ నది అలానే మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇటు అధికార పార్టీ అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించబోతుంది. మరోవైపు 10 ఏళ్లుగా అంటే గత 10 ఏళ్లుగా తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవం పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి ప్రయత్నాలే కావచ్చు, లేదా కొంతమంది ప్రయోజనాల మేరకు మూసీ నది పునరుజ్జీవాన్ని నిలిపివేయడమే కావచ్చు, అక్కడ భారీ భవంతులను నిర్మించడమే కావచ్చు, విల్లాలు నిర్మించడమే కావచ్చు. సో రాజకీయ పరంగా రాజకీయ నాయకులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మూసీ నదిని ఈ రకంగా పాడవడానికి వాళ్ళే కారణం అనేటువంటి విషయాలని ప్రధానంగా ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించబోతున్నారు. మరోవైపు 2.5 ఏళ్ల వైఫల్యాలను ప్రధానంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించబోతోంది. మరోవైపు స్పీకర్ మీద కూడా ఒక అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే 40 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాబలంగా కనుక చూస్తే 37 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దాంట్లో 10 మంది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 27 మందే ఉంటారు. సో ఇటీవల మనం చూసాం 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సో మరోవైపు ఈ అనర్హత విషయంలో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి బీజేపీ మద్దతు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని బీఆర్ఎస్ భావిస్తుంది. సో మొత్తం మీద ఈ సెషన్స్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ మీద అనర్హత ప్రసాద్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశంలో అనేక సమస్యలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. సో ఇప్పటికే ఈ నెల 22వ తారీఖు నుంచి రైతు భరోసా నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20వ తారీఖున ఇటు అసెంబ్లీలో మరోవైపు కౌన్సిల్లో కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం విడుదల చేయబోతోంది. సో మరోవైపు ఈసారి సెషన్లో ప్రధానంగా ఇటు రైతుల అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావనకు తీసుకురాబోతోంది. సో మరోవైపు అనేక కీలకమైనటువంటి బిల్లులు కూడా ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. సో ప్రధానంగా కనుక చూస్తే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఓవైపు గన్పార్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు అమరవీరులకు నివాళులర్పిస్తుంటే మరోవైపు అసెంబ్లీలో గడిచిన 2 రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి డ్రగ్స్ వ్యవహారం. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏదైతే డ్రగ్స్ ను సేవిస్తూ ఆయన పట్టుబడ్డారు, ఆయనతో పాటు మరికొంతమంది కూడా పట్టుబడ్డారు. సో ఈ అంశం ప్రధానంగా ఇవాళ అసెంబ్లీని కుదిపేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు
కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ని డ్రగ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ అంశం మీద కూడా అసెంబ్లీ లోపల బయట కూడా పెద్ద ఎత్తున మాటల దాడి జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి. సో అసెంబ్లీ ఆవరణకి ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సో ఆయన అసెంబ్లీలో ముఖ్యంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సో ఆ విజువల్స్ మనం చూద్దాం. రైట్, థాంక్యూ.